వచ్చిన 5 ఏళ్లలో మహబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిని ఆనాటి అధికార పార్టీ ప్రస్తుత చైర్మన్ పడకేసేలాగా అభివృద్ధి శూన్యంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం మీదే ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యే మీకే ఉన్నా, చైర్మన్గా మీరే ఉన్నా, ఏ ఒక్క పని చేయకుండా ప్రజల్ని మోసం చేసే విధంగా 50 కోట్ల నిధులు తీసుకొచ్చినామని చెప్పి ఒక తప్పుడు పద్ధతిలో ప్రచారం చేసి దాని గుర్తుగా ఒక పైలాన్ నిర్మించి ఈ వార్డుకు 50 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ₹1 కూడా కేటాయించకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి బీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మహబాద్లో పేదలు నివసించేటువంటి ఇళ్లను కూల్చివేశారు. రోడ్ల వైండింగ్ పేరుతో పేదల్ని బజారు పాలు చేశారు. వీధి వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం చేయలేదు. పైగా ప్రజలు బతకడానికి ఏ అవకాశాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం నాటి ప్రభుత్వం చేసింది. నాటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేశారు. ఇప్పుడు నిలబడినటువంటి 18వ వార్డులు ఇప్పుడు ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఈ 18వ వార్డులో కూడా మరి మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, కానీ అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం 18వ వార్డు ప్రస్తుత కౌన్సిలర్కు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి. 10 ఏళ్లలో మీరు ఏం అభివృద్ధి చేయలేదు. ఉన్నటువంటి శ్మశాన వాటికను పట్టించుకోలేదు, దాన్ని బాగు చేయించలేదు. సిపిఐ పార్టీ పోరాటాల వలన అది బాగుపడ్డది. అదే ఓవర్ హెడ్ ట్యాంకులు కూల్చివేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చోద్యం చూసినట్టు కౌన్సిలర్ చూసినాడు, కానీ చైర్మన్ చూసిండు, కానీ దాన్ని నిలబెట్టింది, ఆపింది. ప్రజాధనంతో నిర్మించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఎట్లా కూల్చివేస్తారు? ఈ ప్రాంత ప్రజలకు అవసరమని కొట్లాడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, స్థానిక సమరంలో సిపిఐకి మహబాద్ పట్టణ ప్రజల పట్టం కట్టాలని 18వ వార్డు నుంచి మొదలుకొని సిపిఐ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా గెలిపించేటటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాలని, తద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సేవకుడుగా ఎర్రజెండా పట్టుకొని ఈ వార్డు కౌన్సిలర్ మీ ఇంటి ముందు నిలబడతారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. విజయనగర్ ధన్యవాదాలు తెలుసుకుంటూ కౌన్సిలర్ పోటీ చేసినటువంటి నాగేలి యాకమ్మ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను.